ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. తొలుత జరిపిన వైద్య పరీక్షల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా మరో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కాగా అక్కడున్న 11 మంది బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపగా పార్టీలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కు కూడా పాజిటివ్ అని తేలింది. ఈ కేసు విషయమై BNS 109 తో పాటుగా ఆర్మ్స్ యాక్ట్, NDPS, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటలకు డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. క్లూస్ టీం, MRO, నార్కోటిక్స్ అధికారుల సమక్షంలో అక్కడ సోదాలు జరిగాయి. 2 గ్రాముల కొకైన్ సీజ్ చేశారు. దానిని పార్టీలో పాల్గొన్న అశోక్ రవి తెచ్చినట్టుగా, ఆయన దానిని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. అటు పలువురు VIPలు కూడా ఈ కేసులో ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో అందినటువంటి ఫిర్యాదు పైన క్లియర్ గా పోలీసులు అన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే మళ్ళీ ఎవరైతే నెగిటివ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళు శాంపుల్స్ తీసుకొని పంపగా వారిలో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా పాజిటివ్ వచ్చినటువంటి లిస్ట్ లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాడు. అతను కూడా పాజిటివ్ వచ్చింది అనేది పోలీసులు గుర్తించారు. అతన్ని కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇంక్లూడింగ్ చేసి మరి కాసేపట్లో వీరందరినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే 6 మందికి పాజిటివ్ రాగా దాంట్లో పుట్ట మహేష్ కి కూడా ఇంతకు ముందుకే పాజిటివ్ వచ్చినట్టుగా కూడా గుర్తించి వీళ్ళందరినీ మరి కాసేపట్లో ప్రొడ్యూస్ చేయనున్నారు. దాంట్లో మారవనేని రమేష్, పుట్ట మహేష్ కుమార్, పంజగుల రోహిత్ రెడ్డి, వారమచ్చినేని శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ, పంజుల రితీష్ రెడ్డి, నల్లపనేని విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, తిరువీడుల అర్జున్ కుమార్, ఆర్ ప్రియాంక రెడ్డి, సిల్వేరి శరత్ కుమార్. పోలీసులు జరిపినటువంటి ఎంక్వైరీలో ఈ సిల్వేరి శరత్ కుమార్ అనే వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డికి PAగా పనిచేస్తా ఉన్నాడు. కౌశిక్ రవి అనే వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డికి స్నేహితుడిగా ఉన్నాడు. ఇటీవల ఇతను షిమ్లాకి వెళ్లి షిమ్లా నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఈ కొకైన్ 2 ప్యాకెట్లు కొనుగోలు చేశాను. షిమ్లాలో దొరికినటువంటి ఆ కొకైన్ ప్యాకెట్లే తీసుకొచ్చి ఇప్పుడు రోహిత్ రెడ్డి అరేంజ్ చేసినటువంటి ఈ పార్టీలో మిగతా వారికి ఇచ్చాను అంటూ కూడా కౌశిక్ రవి అనే ఒక వ్యక్తి పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ శరత్ కుమార్ అనే వ్యక్తిని రోహిత్ రెడ్డి PAని విచారించినప్పుడు ఈ డ్రగ్స్ అన్ని కూడా కౌశిక్ రవి అనే వ్యక్తి తీసుకొచ్చి డ్రగ్స్ పార్టీలో అందరికి ఇచ్చిన తర్వాత మిగిలిన 2 ప్యాకెట్లు తీసుకొచ్చి తన జోబులో పెట్టాడు. ఇది కౌశిక్ రవికి సంబంధించిన డ్రగ్స్ అంటూ కూడా ఫిర్యాదు పైన కౌశిక్ రవి దగ్గరికి వెళ్లి పోలీసులు విచారించగా తన కన్ఫెషన్ రిపోర్ట్ లో నేనే ఈ డ్రగ్స్ సిమ్లా నుంచి తీసుకొచ్చి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తానంటూ కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా మాత్రం పక్కగా సమాచారం అందుతుంది. దీంట్లో 6 మంది ఇప్పుడు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, మరో 5గురికి నెగిటివ్ వచ్చింది. దాంట్లో ఒక మహిళ ప్రియాంక రెడ్డి, డాటర్ ఆఫ్ సాయిరామ్ రెడ్డి, ఏజ్ 34, ఆక్యుపేషన్ హోమ్ మేకర్, ప్రశాసన్ నగర్, ఫిలిం నగర్, సికింద్రాబాద్, గాంధీనగర్ కి చెందినటువంటి మహిళ అనేది కూడా ప్రియాంక రెడ్డికి తాలూకా వివరాలన్నీ కూడా సేకరించారు. నిన్న వదిలేసి మళ్ళీ ఈ రోజు పిలిపించి వాళ్ళందరినీ కూడా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయడంతో దీంట్లో పుట్ట మహేష్ యాదవ్, ఏలూరు TDP ఎంపీ ఉన్నటువంటి పుట్ట మహేష్ యాదవ్ కి నిన్న ర్యాపిడ్ కిట్ ద్వారా టెస్ట్ చేయడంతో నెగిటివ్ రావడము, ఈ రోజు అనేక శాంపుల్స్ తీసుకున్న తర్వాత టెస్ట్ చేయడంతో అతనికి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా ఈగల్ టీమ్ ఇంతకు ముందే కన్ఫర్మ్ చేసింది. అతను కూడా ఈ డ్రగ్స్ కేసులో చేర్చబోతా ఉన్నాము, అతను కూడా ఈ కేసులో నిందితుడు అంటూ మాత్రం క్లియర్ గా పోలీసులు తెలియజేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై కూడా
పోలీసులు క్లుప్తంగా వివరాలను సేకరించారు. ఈ కౌశిక్ రవి అనే వ్యక్తి చాలా రోజుల నుంచి డ్రగ్స్ కి అలవాటు పడి తన ట్రిప్ లో భాగంగా డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతా ఉన్నాడు. తను షిమ్లా నుంచి తీసుకొచ్చినటువంటి డ్రగ్సే ఇప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఆ డ్రగ్స్ ని సరఫరా చేశాడు. ఈ కౌశిక్ రవికి ఇంకేమైనా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా, ఎవరెవరితో కలిసి ట్రావెల్ చేస్తా ఉన్నాడు, ఈ పార్టీ ఉద్దేశం కేవలం డ్రగ్స్ పార్టీ అయినా లేదా ఏదైతే బిజినెస్ ఏర్పాటు కోసం చేసినటువంటి మీటింగ్ అనే దానిపై కూడా ఈ వివరాలను సేకరిస్తా ఉన్నారు. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డి కూడా పాజిటివ్ వచ్చింది. నితీష్ శర్మ అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. వీరందరూ కూడా రోహిత్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితులు. వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి, ఎక్కడెక్కడ టెండర్లని స్వాధీనపరచుకోవాలి, ఎలా బిజినెస్ ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడము, ఈ పార్టీలో డ్రగ్స్ రావడము, విదేశీ లిక్కర్ రావడము, అనూహ్యంగా ఒక మహిళ కూడా దీంట్లో పట్టుబడడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తర్వాత పోలీసులు తనిఖీల సమయంలో ఈ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి పోలీసుల పైన కాల్పులకు తెగబడేటువంటి ప్రయత్నం చేశాడు. 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి పోలీసులను బెదిరించి పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. వీటిని అన్నింటినీ గమనించినటువంటి పోలీసులు అందరిని అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి కొకైన్ ప్యాకెట్స్ తో పాటు ఇతర ఈ పేలుడు పదార్థాలని, డ్రగ్స్ ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.